మా షాప్కి టైల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇది డే 11 వీడియో. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ ఓనర్గా మారడం. మార్నింగ్ 8 o'clockకి టైల్స్ వేసే వర్కర్స్ అయితే వస్తున్నారని చెప్పి టైల్స్ని వాటర్లో నానబెట్టడానికి 2 డ్రమ్లు అయితే ఇంట్లో ఉంటే తీసుకెళ్లిపోయాము. మనం ఫస్ట్ ఏ టైల్స్ వేస్తామో అవి మాత్రమే వాటర్లో తెచ్చి నానబెట్టుకొని మిగతా టైల్స్ అని అయితే బయట పెట్టేసాము. టైల్స్ వేసే ముందు వీళ్ళు లెవెలింగ్ అయితే చెక్ చేసుకుంటున్నారు. లెవెలింగ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత సిమెంట్ అయితే నీట్ గా కలుపుకొని కిచెన్ వాళ్ళకి అయితే టైల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసారు. టైల్స్ వేయడానికి వర్కర్స్ కోసం అయితే మేము చాలా అయితే వెతికాము. ఇప్పుడు వర్కర్స్ దొరకడం అయితే చాలా అయితే కష్టం అయిపోయింది. ఇంకా మా నాన్నకి తెలిసిన వాళ్ళ ద్వారా అయితే పిలిపించుకున్నాము. వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు. సరే మంచిగా పని జరుగుతుంది, బిన్న అయితే అయిపోతుంది అనుకున్నా. మధ్యలో అయితే మాకు 2 hours అయితే కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోతే మాకు ఏం ప్రాబ్లం అంటే స్విచ్ బోర్డ్స్ దగ్గర చిమ్మి దగ్గర అలా పెట్టేటప్పుడు టైల్స్ అయితే కట్ చేయాలన్నమాట. ఇంకా వర్కర్స్ అయితే మిషన్ లేకపోతే పని జరగవని చెప్పి సైలెంట్ గా అయితే కూర్చునేస్తారు కరెంట్ పోయిందని. చిమ్మి దగ్గర పెట్టడానికి అయితే టైల్స్ అయితే కట్ చేసుకుంటున్నారు. చిమ్మి దగ్గర టైల్స్ అయితే పెట్టేసిన తర్వాత మాకు ఆల్మోస్ట్ కిచెన్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ వాల్ మొత్తం వేయడానికి అయితే మనకి 57 టైల్స్ అయితే వస్తాయి. ఓన్లీ ఆ కిచెన్ వాల్ వేయడానికి మాత్రమే ఈవినింగ్ 3 o'clock అయితే అయిపోయింది. సేమ్ టైల్ రైట్ సైడ్ వాళ్ళకి కూడా హాఫ్ వాల్కి అయితే వస్తుంది టైల్ అనేది. ఆ హాఫ్ వాల్లో కూడా సగం వాల్ అయితే వేసి రిమైనింగ్ వాళ్ళంతా రేపు వచ్చి అయితే వేస్తామని చెప్పారు. మీరు ఇంకా నా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.